వచనంలోకి వచ్చిన తర్వాత చదవమా, తీసుకొచ్చారు దయచేసి అందరికీ. దేవుడు పొట్టల్లో, చెట్టుల్లో, ఈ పనికి మారిన వ్యర్థమైన వాటిల్లో, ఆయన కలుగు చేసిన సృష్టిలో దేవుడు ఉండడం, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకి 4 ఏళ్ళు చెప్పాడు. ఒక పవర్ ఏంటంటే వాక్యం. ఈ సృష్టిని కన్నది వాక్యం. వాక్యం ఎవరిలో ఉంది? ఆ శక్తి కలిగిన దేవుడిలో ఉంది. ఇప్పుడు నేను ఉంటాను, నా గుర్తు వస్తుంది, మాట వస్తుంది. వాక్యం అంటే మాట. ఈ మాటలో పవర్ ఉంటుంది తెలుసా? మనుషుడికి తెలియదు. మాటకు శక్తి ఉంటుంది. ఈ మాటను నువ్వు పరిశుద్ధంగా నీ హృదయంలో కాపాడుకొని ఆ మాటను పరిశుద్ధంగా విశ్వాసంతో నువ్వు కానీ బయటకు తీసుకొస్తే ఆ మాట భూలోకాన్ని తలకిందులు చేస్తుంది. పేతురు, యోహాను గారు అన్నారు, వెండి బంగారాలు లేవు, నా దగ్గర యేసు నామం అన్నది. ఆ నామంలోనే ఇద్దరు చెప్తున్నా, యేసు నామంలో లేదన్నారు. పుట్టివాడండి తల్లి గర్భంలోని కాళ్ళు చేతులు ఇలగసిపోయి ఇలా గట్టిగా బంధించబడి కుడుకుపోయి పుట్టాడండి పాపం. ఆ తల్లి మనలాగే ఈ కుడుకుపోయిన బిడ్డని కట్టడానికి చాలా కష్టం. తలకాయ రావాలి, తలకాయ ఈ గుడి ఇలా రావాలి, లేదా ఈ గుడి ఇలా రావాలి. అంతేగాని ఇలా ఇరుక్కుపోయినటువంటి ఆ బిడ్డ బయటికి రావాలని చాలా కష్టపడాలి తల్లి. అలాగూ ఒక అవిటి వారికి పుట్టి వాడిని భయపడాలి. బయటికి తీసుకొచ్చాడు, అలాగే బతికాడు, పెద్దవాడు అయ్యేటండి. వాక్కులో ఎంత శక్తి ఉన్నదంటే, ఎందుకు వాక్యం దేవుడు అంటే ఆ నామములో, ఏ నామములో? వాక్యము శరీరం ధరించిన యేసు నామములో నువ్వు లేదంటే లేదు. లేదంటే అక్కడ ఏం ప్రయత్నంటే దిక్కులు లేచామని ఉంటుంది. ఎలా లేచాడట? దిక్కునాన్ని కనపడి మాట్లాడలేదు, పైకి తీసేసాడు. దిక్కులు లేచాడు. లేచి నిలిచాడు అని అంటుంది. చూసారా ఒక్కొక్క మాట? ఎలా లేచాడండి? 30 సంవత్సరాల పిల్లలు కూడా కూర్చుంటే అమ్మాట లేపుతారు. ఏమిటి? పుట్టివాడు ప్రభువు వాక్యంలో నువ్వు లేదంటే దిక్కున లేచాను, లేచి నిలిచాను. ఇలాగసిపోయి తల్లి గర్భం పట్టణంలోని ఇలాగ చిక్కుపోయినటువంటి ఈ చెప్పులు, కాళ్ళు ఎలా సడలియండి ఆయన లేవడానికి? ఈ కాళ్ళు నరాలు ఎలా సాగియండి? తల్లి గర్భంలోనే ఇలాగ చిక్కుపడిపోయి ఆ వాక్కు, ఆ యేసు నామము శక్తులు, వాక్యమైన దేవుని శక్తులు మొత్తం సడలి లేచి నిలిచాను. నిలిచి గంతులు వేసాను. గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ అయిపోయాయి. హల్లెలూయా. వాక్యం యొక్క పవర్ అది. వాక్యాన్ని కలిగి ఉన్న నీకు పవర్ వస్తుంది. కనుక దేవుడు వాక్యము, ఆ వాక్యము దేవుడి నోటిలో నుంచి వచ్చింది. ఆ దేవుడు ఏమంటే సూర్యుడు చంద్రుడు కలుగురు. మొట్టమొదటి రోజు ఇలా గాయకాట్లకి అయితే చాలా టైం ఉంటుంది, కానీ ఆ మాట వదలగానే ఆ మాట ఏం చేసిందంటే క్రింద నీటిని పై నీటిని నాకు వేరు చేసింది. ఈ నీరంతా కూడా ఎవరు శాంతి? వాక్యం నీరంతా ఒకసారి చేరాలి. సముద్రంలో గుట్టంలో దిగుతాయి. ఆయన వాక్యం చేసింది. ఆయన లేకుండా సృష్టిలో ఏమీ కనలేదు. అలాంటి వాక్యం ఇదే వాక్యం. ఆ వాక్యాన్ని నువ్వు విలువిస్తే, ఆ వాక్యాన్ని నీ హృదయంలో తెలుసుకుంటే ఆ శక్తికి మాటకు వస్తుంది. దాన్ని వాక్శక్తి అంటారు. వాక్శక్తి. కొంతమంది అయ్యా నా జోలికి అది అంటారండి. మాట్లాడితే శాపయ్యా తగ్గింది అంటారు. దైవ శక్తిని ఏం చేయలేదు. నేను చెప్తాను. మోషే కర్ర
ఏం ధరించింది? శరీరాన్ని ధరించింది. ఎలాంటి శరీరము? కృప సత్యము సంపూర్ణంగా కలిగినటువంటి శరీరం. చాలా వివరంగా చెప్పాలి. కృప అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? ఈ రెండు అసలు మనకు అర్థం కాదు. పెద్ద ప్రసక్తి లేదు. సత్యం అంటే ఏంటంటే ధర్మశాస్త్రం. సత్యం అంటే ఏంటంటే కోర్టు. తప్పు చేసాడు కనుక ఏం చేయాలి? శిక్షించాలి. ధర్మశాస్త్రం ఏంటంటే నీ ఎద్దును చంపేవు కనుక నీ ఎద్దుకి, నీ బిడ్డ చంపేవు కనుక నీ బిడ్డను కూడా ఇచ్చేసి అలా బిడ్డకు బిడ్డ దెబ్బక దెబ్బ అలాగే అన్నమాట ధర్మశాస్త్రం. ఒకవేళ ఇప్పుడు ధర్మశాస్త్రం ఏంటంటే కోర్టు చేస్తారు. కోర్టు న్యాయం తీరుస్తారు. న్యాయం తీర్చేసి ఇదిగో వాటిని చంపేవు కనుక నీకు ఉరి శిక్ష, లేకపోతే నీకు ఏమవుతావు కారాగార శిక్ష, 35 లక్షలు డబ్బులు ఉంచేమా, ఇలాంటి శిక్ష ఉంటుంది. ఇది సత్యం. ఇది సత్యం. ఇది ధర్మశాస్త్రం. ఇది న్యాయం. ఇది కదా సత్యం. అంటే కృప లేదు. కృప అంటే ఏంటంటే ఇప్పుడు సిద్ధికి ఉన్నాడు. సిద్ధికి ఏం చేసినట్టు నా ఫోన్ బాగుంటుంది తీసుకో వాక్యం తీసుకుని పటాపేసాడు. నాకెందుకు స్థితి నా పోయి ఇవ్వాలనుకుంటున్నామని నేను చూస్తున్నాను. దీనికి దాఖలు పెట్టిస్తాను. వాటి మాత్రం నేను కాదు పట్టాల్సిందంటే నీకు అంత బాగుంటే నన్ను ముందు వాటిని మాత్రం తల్లి బాగా చెప్పేసి ఆశిస్తాను. ఇది కృప. తప్పు చేసిన స్త్రీకు శిక్ష భరించే దేవుడు అర్థమ్మ. ఇప్పుడు కృప ఏంటంటే ఉచితంగా క్షమించి మాట్లాడండి. కృప ఎక్కడ చెప్తాను. ఇప్పుడు సినిమాకి కొడుకుంటాడు. ఆయన బుజ్జి కొడుకుంటాడు. బుజ్జి కొడుకు సత్యం. ఇది కృప. ఈ సత్యము ఈ కృప రెండు యేసయ్యలోనే ఉన్నాయండి. కృప సత్య సంపూర్ణుడుగా యేసయ్య శరీరం తయారయ్యాడట. ఇంకొక మాట చెప్తాను జాగ్రత్తగా. ధర్మశాస్త్రం అంట ఒక పెద్ద ఆకాశం పేపర్ తీసుకున్నాను. ధర్మశాస్త్రం ఒక్కొక్కరి పేరు రాసి వారి పుట్టి దగ్గర చేసిన పాపాలన్నీ రాయటం మొదలు పెట్టిందట. నీ పాపాలు నా పాపాలు అన్నీ ఆకాశం అయిపోయిందట. అప్పుడు ధర్మశాస్త్రం అంటుందట ఒక్కొక్కరు పెట్టి పాపాలు చేశారు వీళ్ళందరినీ శిక్షించాల్సిందే అంట. ఓ హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే కృప వాళ్ళందరి శిక్ష వాళ్ళందరి నేనే చెల్లిస్తాను అన్నమాట కృప. హల్లెలూయా. కనుక ఇది ధర్మశాస్త్రం అయితే ఇది కృప. ఇది శిలువ అన్నమాట. ఇది శిలువ. ఈ ధర్మశాస్త్రంలో వీళ్ళందరూ కావాలందరూ తప్పు చేసే వాళ్ళందరూ సామాన్య నరకానికి వెళ్ళాలని శిక్షించాల్సిందే. వెంటనే యేసయ్య కృప సత్యము సంపూర్ణుడుగా శిలువ చేశాడట. హల్లెలూయా చెప్పండి. ఇలా కట్టబడి ఈ పాపాలన్నిటిని పేరు కొట్టేసేసి ఆ శిక్ష అంతా ఆయన వేసుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎవరందరూ అంగీకరిస్తారు వారందరి పాపముల శిక్ష ఈ శిలువలోకి వచ్చేస్తుంది. ఈ కృపలోకి వచ్చేస్తుంది. కృపలోకి వచ్చేస్తుంది. యేసయ్యా ఆ తప్పిది ఇది ఆయన బ్రతుకు స్వేచ్ఛగా బ్రతుకు. ఇది కృప సత్య సంపూర్ణుడు అంటే కృప శిక్షించున్నది. ధర్మశాస్త్రం శిక్షించున్నది. కృప పడి నేను రక్షిస్తాను. ఆ బిడ్డను శిక్షించబడతాను. శిక్ష నా మీద వేయండి, నేను భరిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
ఏంటంటే ఆయన పేరు గొర్రె పిల్ల. 1వ అధ్యాయం 29వ వచనము, మళ్ళా 36వ వచనం కూడా. 3వ పేరు 1వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి. 7 పేర్లు ఉంటాయి యేసయ్యకు. 1 వాక్యము శరీరధారి, 2వది వెలుగు, 3వది దేవుని గొర్రె పిల్ల, 4వది దేవుని కుమారుడు. దేవుని కుమారుడు 1వ అధ్యాయం 34వ వచనం, 49వ వచనం. 5వది క్రీస్తు లేక మెస్సయ్య, అది 1వ అధ్యాయం 41. 6వది ఇజ్రాయేలు రాజు, 1వ అధ్యాయం 49వ వచనం. 7వది మనుష్య కుమారుడు, 1వ అధ్యాయం 59వ వచనం. ఇవన్నీ మొదటి 4 1వ అధ్యాయంలో 2 సార్లు చెప్తాడు. 2 సార్లు. మొదటి అధ్యాయం 1వ వచనంలో, 14వ వచనంలో వాక్యము దేవుడు అంటాడు. 2 సార్లు చెప్తే ఇది కన్ఫర్మ్ చేస్తే చూడాలి. అరే అబ్బాయి, అరే గడ్డ మీద చేతిరా, రే నీకు చెప్పే గడ్డ చేతి, అది 2వ సార్లు ఎందుకే కదా అమ్మాయి నువ్వు బాగా అంటే 2 సార్లు గట్టిగా చెప్పాలన్నమాట. తీయనంటే వాక్యం దేవుడు, వాక్యం దేవుడు, ఇది 2వ సార్లు. అట్లాగా 4 వచనాలు 2 సార్లు చెప్పాడు. వెలుగు, దేవుడు వెలుగు, దేవుడే వెలుగు, నిజమైన వెలుగు. ఎంత కూడా ఫాల్స్ వెలుగు, అది కూడా 2 సార్లు చెప్పాడు. 1వ అధ్యాయం 5వ వచనంలో, 7వ వచనంలో. 3వది దేవుని గొర్రె పిల్ల, అది కూడా 2 సార్లు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని గొర్రె పిల్ల 29వ వచనంలో, 36వ వచనంలో. 4వది ఏంటంటే దేవుని కుమారుడు, అది కూడా 2 సార్లు చెప్పాడు. 34వ వచనం, 49వ వచనం. దేవుడు ఎవరు తెలుసుకుని లోకానికి యోహాను సువార్త, ఇదిగో ఈయన దేవుడు వాక్యముగా ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు, దేవుని గొర్రె పిల్లగా ఉన్నాడు, 4వది దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఆ తర్వాత క్రీస్తు, ఇశ్రాయేలు రాజు, మనుష్య కుమారుడు అనేది ఒక్కొక్కసారి చెప్పాడు. ఇంకా ఈ 3 ఒకసారి చెప్పింది ఎవరికైతే ఇశ్రాయేలు, అది ఇశ్రాయేల్ సంబంధించింది. మీరు క్యాచ్ చేయగలిగితే చేయండి. క్రీస్తు అనేది ఇశ్రాయేలు ఎదురు చూస్తున్నారు మెస్సీ కోసం. ఇప్పుడు కూడా నమ్మాల యేసయ్యే మెస్సీ బాబు అని అంటుంటే వాడు కాదు, అది ఇంకా మెస్సీ అవుతారంట, అది ఇశ్రాయేల్ కోసం. తర్వాత యేసయ్యే ఇశ్రాయేలు రాజు. ఆ యూదులు ఇశ్రాయేల్ ఏమనుకుంటున్నారంటే భూలోక సమానమైన రాజు అనుకుంటున్నారు. కాదు కాదు, నా రాజ్యము పరలోక సమానమైన రాజ్యం. వాళ్ళు ఎదురనట్లేదు ఇశ్రాయేలు. 3వది ఆయన మనుష్య కుమారుడు. అది దేవుడు మర్చిపోవడం ఏంటి, వాళ్ళు నమ్మట్లేదు. ఈ 3 ఇశ్రాయేలుకి పైన చెప్పిన 2 సార్లు చెప్పిన 4 ఆయన శరీర వాక్యము శరీరం ధరించినటువంటి యేసయ్య కృపా సత్య సంపూర్ణుడు. ఇది అర్థమవుతుందో చెప్పేస్తున్నాను నేను. 2వది ఏంటంటే వెలుగు, ఆయన వెలుగు. లోకమంతా చీకటిలో ఉన్నది, ఆయన వెలుగు. వాక్యం వెలుగు, వెలుగులో జీవం ఉన్నది, అది ఆ 3 వచనాలు. 3వది ఆయన దేవుని గొర్రె పిల్ల. గొర్రె పిల్లకి మేకకి తేడా ఉన్నది, చెప్పండి. గొర్రె పిల్లకి మేకకి తేడా ఏంటి? నేను బస్సులు కాకుండా ఎప్పుడు వెళ్ళాను. నేను అటెండర్ చేసి 5 స్టెప్ నేను ఎప్పుడు వెళ్తే వాళ్ళు కూర్చున్నారు. మా మార్కెట్ డైరెక్టర్ కూడా ఇక్కడ కూర్చున్నాడు, ఈ పక్క నేను కూర్చున్నాను. ఏమయ్యా గొర్రెకి మేకకి తేడా ఏంటి అన్నాడు ఒక ఆయన. నాకేం అర్థం కాదు. బాబు యాభై తీసేద్దాం, ఉద్యోగం వేయడాము, ఈ ప్రాసెస్ ఉంటాడు అలాంటి. అయితే తీసుకెళ్ళి వాళ్ళతో సైడ్ పెట్టేసేసి ఇట్టాడు. అర్థమైందా? ఎట్టన్నాడు? అంటే ఏంటి? గొర్రెకేమో పాపం ఎత్తకూడదు, మేకేమో ఏంటయ్యా చెప్పేంటి? ఏముంది సార్, గొర్రెగా మేక పాపం ఎత్తకూడదు, మేకేమో పాపం అయిపోతుంది. రెండో ప్రశ్న చెప్పంటారా? బర్రెకి బాగా ఎత్తుకుంటారు. ఆ రోజులు మా ప్రశ్న
మీరు చెప్పండి దానికి ఎవరన్నా మనుషులు పక్కన పడుతున్నారంటే బాగా బలంతో ఉండడానికి మామూలు ఏమి పుట్టినప్పుడు కోరుకున్నారు చాలా మా రోజుల్లో దేవుడికి స్తోత్రాలు. గొర్రె అంటే కిందకి ఉంచుతారు. హల్లెలూయా. నోరు తెరువని పదులు పలుగలేగా ప్రేమ, నోరు తెరువలేగా ప్రేమ, పదులు పలుగలేగా ప్రేమ, ఇది ఎవరి కోసమో ఈ చెవుల కోసమే, ఈ చెవుల కోసమే, ఆయన ఒరిజినల్లాగా తను వచ్చాడట. హల్లెలూయా. అరే కాబట్టి నేను సెలవు పెద్ద అప్పులు వచ్చింది బాగా శక్తిగా తాగుతూ అక్కడ పెట్టి గుడ్డ ఎలా ఉంటున్నా ఓసిన బంగారు గుర్తుపెట్టుకున్నాం. ప్రేమ గొర్రె ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే మీరు చూడండి, గొర్రె ఎక్కేటప్పుడు ఒకదాని కాళ్ళకి సందర్భం తాగేటంగా ఉంటాయి కానీ తాగే బయట చూడవాలి. ముందు గొర్రె కాళ్ళ మధ్య ఇంకా ఇంకో గొర్రె తాగేటది. ఇక అది తెలిస్తే చేస్తా ఉండాలి. అది బస్సుకెళ్తాను తిరిగి బస్సుకెళ్తారు, అది కొట్లేక తిరిగి కొట్టాలి. అది విశ్వాసం. అందుకని విశ్వాసం గొర్రె అంటా ఉంటారు. హల్లెలూయా. నా ప్రభు దేవుని గొర్రె పిల్ల, వదన సిద్ధమైన గొర్రె పిల్ల నా ప్రభు. ఆయన నోరు తెరవడం, చంపినా తిట్టినా ఏం చేస్తాడు. మేక అంటే కాదు, మేక ఒంటరిగానే ఉంటాయి. ఏం చేస్తాయంటే ఏ ఆకు పడినా ఆకు వేసేస్తాయా అంటెత్తు చెట్టు కాళ్ళంతా పెట్టి అక్కడ బాగుంది మేస్తా ఉంటాయి. చూసారా మీరు మేకల విషయంలో అంతా మేపి ఆకు మేస్తా ఉంటాయి. అందుకని ఆయన చూసినప్పుడు గొర్రెలు మేకల్ని మనకు గొర్రెలా మేకలన్నా ఎవరైనా గొర్రె లాంటి మేకల గొర్రె. ఓకే, ఈ 3 వచనాలు సరే 15 నిమిషాలు ఈ 6వ వచనం గురించి చెప్తాను. మీకు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇది చాలా శ్రేష్టమైనది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక్క మనుష్యుడు నేను హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఈ మనుష్యుడు దేవుడు ఎందుకు పంపాడు? ఆ వెలుగు గురించి, ఆ గొర్రెల గురించి, ఏమంటే ఆ దేవుని కుమారుని గురించి సాక్ష్యం ఎత్తుతానికి. నిజమైన పాపం ఈ సూర్యుడిలో చేరుకుంది. నిజంగా పాపం ఎంతైతే ముట్టెరిగేసి దాన్ని పెట్టుకుంటారండి. దేవుడు రూపాయి పెడితే దాన్ని తీసుకొని 10 సార్లు కళ్ళ పెట్టుకుని తను పెట్టేవాళ్ళు ఉంటారు మనుషులు. రూపాయి కింద పెడితే మీరు ఎప్పుడైనా పెట్టారా? డబ్బులు కింద పెట్టినప్పుడు కాగితం అందుకున్నారా? లక్ష్మీదేవి అందుకుంటావా అంటారు. డబ్బుని మనిషి చేశాక మనిషిని ఎవరు చేస్తారు? మనిషిని ఎవరు చేశారు? డబ్బులు ఎవరు చేశారు? మనిషి చేశారు. మనిషి చేసిన డబ్బుకు విలువ, దేవుడు చేసిన మనిషికి విలువ ఎక్కువ. పొలంలో సినిమా వచ్చింది.
దేవుడు చేసిన మనుషులు విన్నారా? మరి విశేషం వాక్యాలు ఎవరు చెప్తున్నారంటే అవి నీకు ఆహారం. దేవునికి స్తోత్రాలు. ఆ భూమి మీద ఉన్నటువంటి జంతువులు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రతి జీవులు, ఇవి కూడా మీకు ఆహారం. తర్వాత మనం లేవి కాండంలో వస్తే మీరు ఏది తినాలి, ఏది తినకూడదు అనేది ప్రతి విషయం రాసిపెట్టాడు. ఓకే, నేను ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. ఆరు వయసు చదువుమా దేవుడి యొక్క నుండి పంపబడిన చాలు. ఇది చెప్తాను. ఆ మనిషిని దేవుడు ఎందుకు పంపాడు? ద్రాక్షావళి తల్లి చెప్తుంది. కొంచెం జ్ఞానం ఎందుకు పంపాడా? ఎందుకు పంపాడు? ఓకే, ఎడ్యుకేట్ అవుతుంది. ఆయన మరి ఫస్ట్ రోజు వచ్చింది, మరి ఇయ్యాల వచ్చింది. ఎందుకు పంపాడు యోగాన్ని? దేవుడిని తీసుకుంటున్నాం. ఎవరు చెప్తారబ్బా? సరే, నేనే చెప్తాను. ఏమంటే ఎందుకు పంపాడంటే, నేను ఒక మాట చెప్పాను. Incoming call from P. Peter Fruits. వచ్చి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలలో ఎక్కడా కూడా వాక్యం అనేది వినపడదు. Incoming call from P. Peter Fruits identified by Truecaller. దాన్నేమన్నారంటే చీకటి కాలము అన్నారు. అలాగే గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు చీకటి కాలం, వాక్యము లేని కాలం, వెలుగు లేని కాలం, మనుషులు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికేటువంటి కాలం. వాక్యం లేకపోతే మనుషులు కట్టుబడి బ్రతుకుతారు, భయంకరంగా తయారైపోతారు. చీకటి కాలంలోనే దేవుడు యోహాన్ని పంపించాడు. ఇదిగో నేను వెలుగులో వస్తున్నాను, నా గురించి సాక్ష్యం ఇయ్యాలి. చెప్తారు వినండి. యోహాన్ని జాగ్రత్తగా వినాలి. మీరు ఏ వయసులో ఇచ్చాడు? వాళ్ళ అమ్మ నాన్న వయసు కదా, బహుకాలం గడిచిన వాళ్ళకి ఇచ్చాడు కొడుకు. అబ్బా, అందులో 30 ఆశలు ఆ రోజుల్లో. ఇంటి నిండా డబ్బులు, బంగారం, నగలేదు, ఎటు చూసిన ఆస్తి. ఆయన పిల్లలు లేదు కదా, అంత తీసుకొచ్చి దశ భాగాలు, నగర భాగాలు ఆయనకి ఇస్తాను. ఇంటి నిండా డబ్బు ఉంది, కొడుకు పుట్టాడు, ఇదంతా నా కొడుకు తింటాను అనుకున్నారంటే సొంత అయ్యి కొన్నాళ్ళు గడిచిందో లేదో ఆ కొడుకు ఏమన్నాడంటే, పుట్టారా మీరు? నాన్న నేను అడవిలోకి వెళ్తున్నాను అన్నాడు. ఏమన్నాడంటే, సరే ఆయన అడవిలోకి ఎందుకురా? వాక్యాన్ని నేను కనుగొనాలి, వాక్యాన్ని నేను తీసుకురావాలి అన్నాడు. అన్నాడు వాక్యం లేదు, వాక్యం వచ్చి దాకా నేను మీ దగ్గరికి రాను, వాక్యం కోసం వెళ్తున్నాను. ఆ వాక్యమే నన్ను పంపించావు, వాక్యమైన దేవుడు, కనుక ఆయన కోసం నేను వెళ్తున్నాను. ఏం పెట్టావు అక్కడ? అయ్యా, అదంతా ఆయన చూసుకుంటాడు. వాక్యమై ఉన్న దేవుడు నేను అనాల్సిందని అమ్మ నాన్న పెట్టుకుంటాడని ఆ రాయిని గురించి చెప్తున్నారు. పాపము ఒక్కడే ఒక్క కొడుకు అమ్మ, ఆ పిల్లకి గుడి కానీ వాడే ప్రాణం వాడే. వాళ్ళ నాన్న అద్భుతమైన హాస్టల్లో చేర్చాడు. వాళ్ళ నాన్న పోతే కూడా వాళ్ళ అమ్మ పోతే చేశాడు. చేస్తాడు. అమ్మ నేనుంటాను, అయ్యా ఎంత కట్టా పైగా ఫిజిక్స్లోని కన్నా నేను 5 బంగారు పట్ట కొట్టాను, గొప్పలు నేను నేను ఎప్పుడు వెళ్ళిపోతా. ఓ అమ్మో అందరినీ కాపిల్ల నాకు తీసుకొచ్చేసి డబ్బులు చదువుకుంటే చదువుకో, మందు సాగుకుంటూ ఎలాంటి పరిస్థితులు నాకు కొడుకుంటానా? ఎవరికి
ఎందుకు అడిగిపోయి వెళ్ళాడు ఆయన అంటే ఒకసారి లోకాసు వార్త చదువు. లోకాసు వార్తలో 3వ అధ్యాయంలో 2వ వచనం చదువు. అన్నయ్య కైపలు ప్రధాన యాజకులుగా ఉన్న కాలంలో అన్న కైప ప్రధాన యాజకులుగా ఉన్న కాలంలో అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చాను. సంవత్సరాల వాక్యము లేని కారణది వాక్యము లేని దేవుడి కాలం ప్రవక్తనే ఒక ప్రవక్త కూడా లేని కాలం సేవకుడు కాపరి ఎవరు లేని కాలం ఆ చీకటి కాలంలో వాక్యము లేదు వాక్యము లేదప్ప వాక్యము లేదు వాక్యము లేక కట్టు విడిచి జనాలు తిరుగుతున్నారు పిచ్చి పిచ్చిగా బతుకుతున్నారు. వాక్యం కావాలి వాక్యం కావాలి నేను వెళ్తున్నా కొడుగాను అన్నా కూడా జాషువా నాటి లాంటి వాడు కాదు. ఆ అమ్మ నా కొడుకు వాడు ఎలాంటి వాడు తెలుసా? అమ్మా దేవుడు నన్ను దగ్గరికి పంపాడు. నేను వాక్యుల గురించి సాక్ష్యం చెప్పాలి, వెలుగు గురించి సాక్ష్యం చెప్పాలి. వెళ్తున్నాను విడిపడ్డాడు. అన్నా కైమ ప్రధాన యాజకులుగా ఉన్న కాలం కాక ఆయన అరణ్యంలోనే ఉన్నాడు. పెద్దవాడు అయిపోయాడు. అక్కడే అన్నం మీద వండుకోవడం లేదు. నేతలు పట్టుకొని తినేవాడు, నేతలు తగ్గితే తినేవాడు. ఆ తేనె బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ తేనె పిండుకొని తాగి ఒక దాంట్లో తింది తిత్తిలో ఆ పిండుకొని పెట్ట పెట్టుకునేవాడు. ఆకైతే తాకైతే తేనె తాగేవాడు, గంటలు పట్టుకొని తినేసేవాడు. ఆ మూడు చర్మాన్ని వస్త్రంగా కట్టుకున్నాడు ఆయన. ఒక దినాలు వాక్యం వచ్చేసింది. జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యము వచ్చెను. జాగ్రత్తగా అయిపోతాయి. నీ దగ్గరికి నిన్ను దేవుడు ప్రేమిస్తే విను, దేవుని నువ్వు ప్రేమిస్తే నీ దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది. నీ దగ్గరికి దేవుని వాక్యం వస్తే అద్భుతమైన జీవితం మారిపోతుంది. ఎవరు అసలు ఈ లోకంలో విలువైనది డబ్బు కాదు, బంగారం కాదు, వెండి కాదు, ఫలాలు కాదు, స్థలాలు కాదు, ఇల్లు కాదు, దేవుని వాక్యం వస్తే చాలు. నీ దగ్గరికి అది ఒక్కటి వస్తే చాలు. అది ఒక్కటి వస్తే చాలు. నీ జీవితం వాక్యం చీకటిలో నింపబడిన ఈ బ్రతుక్కి ఏమాత్రం ఆధారం నెమ్మది పాపం మీద పుణ్యం మీద మరణం మీద జీవం మీద నిజం మీద అబద్ధం మీద తెలియని బ్రతుక్కి దేవుని వాక్యం వచ్చేసాను. నా బ్రతుకుగా మారుతుంది. హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక విలువైన వ్యక్తిగా మార్చబడతాను. కట్టుకోవడానికి లేకపోవచ్చు, కొట్టడానికి లేకపోవచ్చు, తిట్టడానికి లేకపోవచ్చు, విలువ లేకపోవచ్చు. వాక్యం ఉంటే వాక్యం ఉంటే చాలు. యోహాను దగ్గరికి వాక్యం వచ్చాను. ఇంకొక మాట కూడా చెప్తాను. ఆయన భయం అయిపోయింది చెప్తాను. ఇంకొక మాట మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం చూడాలి. తల్లి మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. బాలుడైన సమూయేలు పరిచర్య చేయించుటకు ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. మనుషులకు వినండి, యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట ఎందుకని అరుదు? ఎందుకని యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు? ఆ దినాలలో ఏది కన్నులకు ఏది కలిగినాక మంద సృష్టి కలిగేదట. దేవుడిని చూడలేని కన్నులు. ఆ దినాలలో మందిరంలోకి వచ్చేటువంటి వారితో ఆయన మందిరంలో ఉండేటువంటి ఆ యాజకులైన హోమినేయులు విచారణ చేసేవాళ్ళంట. చీకటి కదని, పాపము కదని, భ్రష్టత్వం కదని, ఆ వ్యక్తి
ఆ మందిరంలో ఆ శుక్రవారం మందిరంలో వాళ్ళు యాజకులుగా ఉన్నప్పుడు వాక్యం ప్రత్యక్షమవుతారు. ప్రియమైన సహోదరులారా, వాక్యం లేని యోహాను దగ్గరికి వాక్యం వచ్చింది. వాక్యం లేకుండా భ్రష్టుడిగా బ్రతుకుతున్న నా దగ్గరికి ఒక దినాన వాక్యం వచ్చింది. నేను మనిషిని అయ్యా, రాక్షసుడు మనిషి అవుతాడు. వాక్యం వస్తే దొంగ మనిషి అవుతాడు. వాక్యం వస్తే పాపి మనిషి అవుతాడు. వాక్యం వస్తే వాక్యం కట్టుకట్టబడతాడు, బ్రతుకులు మారిపోతాయి. హల్లెలూయా. వాక్యం వచ్చింది. వాక్యం కోసమే తల్లిదండ్రులను, ఆస్తులను, గృహాన్ని, సమస్తాన్ని వదిలిపెట్టి అరణ్యంలోనికి వెళ్ళారు. ఏమి తినాలో ఆలోచించరా, ఏమి ధరించాలో ఆలోచించరా, ఇల్లు ఎట్లా ఆలోచించరా, బ్రతికెట్టాలో ఆలోచించరా. వాక్యం 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 వచ్చిందాక ఎక్కడైందాక అక్కడే ఉన్నాడు. వాక్యం యోహాను దగ్గరికి వచ్చింది. వాక్యం దగ్గరికి వచ్చిందా నా తల్లి? వాక్యం దగ్గరికి వచ్చిందా? నీ బ్రతుకు మారిపోతుంది, నీ విధానాలు మారిపోతాయి, నీ విలువలు మారిపోతాయి. ఒకప్పుడు చెడ్డారు, భ్రష్టుడు, పనికి మారిన వాడు, వాక్యం వస్తే సేవకుడు కాపరి బలిపీఠ విద్య. వాక్యం వచ్చిన దాని దగ్గరికి ఎప్పుడు వచ్చింది? వాక్యం వాక్యాన్ని ఎలా స్వీకరించి వాక్యం వస్తే ఈ యోహాను ధర్మజకి తెచ్చి కేక వేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము సమీపించింది. వాక్యం వస్తే వాక్యం కూర్చోనివ్వదు. వాక్యం వస్తే వాక్యం అన్నం తినదు. వాక్యం వస్తే వాక్యం నిద్రపోనివ్వదు. ప్రకటన చేయి, ఆ సాక్షి అదే వాక్యం వచ్చిందాక వచ్చి బలిపీఠ సాక్షిగా చెప్తున్నాను. ఏనాడు ఏదో రాగలిగింది తొందరగా తెలుసు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాక్యం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రభువు గురించి సాక్ష్యం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు చేసిన సాక్ష్యం. వాక్యం నీ బ్రతుకు వాక్యం ఇస్తే నీ జీవితం మారిపోతుంది, నీ బిడ్డల విధానాలు మారిపోతాయి, నీ కుటుంబ స్థితిగతులు మారిపోతాయి. వాక్యం వచ్చింది. అదుగు ఉపయోగించి హాస్పిటల్ వాక్యం మాట్లాడుతుంది. ఎప్పుడైతే వాక్యం వదిలిపోతుందో చీకటి త్వరపడుతుంది, సాతాను త్వరపడతాయి, మన జీవితాన్ని నాశనం చేస్తాయి. ఎప్పుడైతే వాక్యం వచ్చిందో మన జీవితాలు వెలుగు వస్తుంది, మన జీవితాలు జీవం వస్తుంది, మన జీవితాలు ఆశీర్వాదం వస్తుంది, మన జీవితాలకు పరిశుద్ధాత్మ వస్తుంది. వాక్యం అందరికీ వచ్చింది కాక, వాక్యం అందరినీ నడిపించుడు కాక.